అందరికి లాస్ట్ వీడియో సమోసా ఎలా చేస్తాను చూపిస్తాను కదా. వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని చపాతీ పిండిలో కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్, చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు ఆలు కూడా కుక్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన స్టైల్లో చక్కగా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను నార్మల్గా ర్యాండమ్గా అయితే చెప్తున్నాను. సో చపాతీ పిండిలో కొంచెం వామ్ వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. సో ఇక్కడ అయితే యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చపాతీలు చేసుకుని మధ్యలో కట్ చేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న షేప్లో అయితే సమోసాని మోల్డ్ చేసి దాంట్లో అయితే మనం ముందుగా చేసుకున్న ఆలు కర్రీ స్టఫింగ్ అయితే పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. అసలు ఓపెన్ అవ్వకూడదు ఆయిల్లో వేసినప్పుడు. సో ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కాక దాంట్లో అయితే డ్రాప్ చేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. సమోసా వేయించుకోవడం అయిపోయాక దాంట్లోనే పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీలి వేసుకుని బాగా వేయించుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుని సమోసాతో పాటు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో అయితే లైక్ చేయండి.